ఉదయాన్నే హడావిడి పడకుండా పిల్లల లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా అండ్ టేస్టీగా ఇలా రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రైస్ అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని సగం ఆయిల్, సగం నెయ్యి ఉండేలాగా మెజర్ చేసుకోవాలండి. నేను 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ కొద్దిగా వేసుకుంటున్నాను. స్పైసీగా కావాలనుకుంటే మనం యూజ్ చేసిన బిర్యానీ స్పైసెస్ కానీ, మసాలా పొడులు కానీ ఎక్కువగా వేసుకోవచ్చండి. బట్ నేను చాలా సింపుల్గా అండ్ నార్మల్ ఫ్లేవర్లో చేస్తున్నాను. ఇలా బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకుంటున్నాను. ఆలు ముక్కలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. తింటున్నప్పుడు చక్కగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అండ్ కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసాను. ఇవి జస్ట్ ఒక 30% మగ్గితే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టి వేసుకున్న బాగానే ఉంటుందండి ఫ్లేవరు. ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ రైస్ స్పైసీగా కావాలనుకుంటే ఈ టైంలోనే అర చెంచా ధనియాల పొడి, పావు చెంచా మసాలా పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. బట్ నేనైతే వేయట్లేదు, నేను నార్మల్గా చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి వేసుకుంటున్నాను. ఈ రైస్లో పచ్చిశనగపప్పు కానీ, బఠానీ కానీ లేదా శనగలు కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఇలా శనగపప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా నానబెట్టిన రైస్ వేసుకోవడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. రైస్ వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మెల్లగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు ఉండేలాగా మెజర్ చేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉంటే ఈ టైంలో నేను అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ కుక్కర్లో కనుక ప్రిపేర్ చేస్తున్నట్టయితే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. లేదా నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నట్టయితే 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టామంటే కరెక్ట్గా ఉంటుందండి. నార్మల్గా ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావు గంట గ్యాప్ ఇచ్చి సర్వ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. రైస్ పొడి పొడిగా కరెక్ట్గా దమ్ అవుతుంది. ఈ రైస్లోకి పర్టికులర్గా గ్రేవీ కానీ, కర్రీ కానీ లేకపోయినా సరే హ్యాపీగా తినేసేయచ్చండి. టేస్ట్ అంత బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.